హలో. ఈరోజు మనం కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాము. దీన్ని మనం స్కిన్‌కి ఒక గుడ్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. సో, ఫస్ట్ 2 బాగా ముదిరిన కొబ్బరికాయలను తీసుకొని వాటిని ఇలా వాటర్ తీసేసి 2 ముక్కలుగా చేసుకున్నాము. తర్వాత దీన్ని ఫుల్‌గా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటాము. ఇక్కడ నేను ఏది చేసినా మా పిల్లలు వాటితో ఆడుతూనే ఉంటారు. సడన్‌గా కరెంట్ పోయింది కట్ చేస్తున్నప్పుడు. మా పాప దాన్ని తీసుకొని ఆడుతుంది. చాలా బాగుందా? సో, కరెంట్ వచ్చేసరికి మొత్తం అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసాను. మనం బయట మార్కెట్‌లో దొరికే ఆన్‌లైన్‌లో తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను. బయట మార్కెట్‌లో మనకి చాలా మాయిశ్చరైజర్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ వింటర్‌లో మన స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. మనకు గానీ, పిల్లలకి గానీ ఏదైనా యూజ్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ చదివి చూస్తే అవేం మనకు తెలిసినవి ఉండవు. ఏం వాడుతున్నారు, ఏం ప్రిజర్వేటివ్సో, ఎలా స్కిన్ అవుతుందో అన్నీ భయంగా ఉంటుంది. ఫస్ట్ మిక్సీలో వేసుకొని చిన్న పల్స్ ఇచ్చి మొత్తం పౌడర్ అయ్యేలా చేసుకున్న తర్వాత అప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మళ్ళీ పల్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను. మొత్తం 1½ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను 2 కోకోనట్స్కి. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది నోటి నుంచి ఎలా అయితే లోనికి వెళ్తుందో మన స్కిన్ మన సెకండ్ మౌత్ అంటారు కదా, దాని కింద ఉండే చిన్న చిన్న హోల్స్ నుంచి మనం ఏదైతే అప్లై చేస్తూ ఉంటామో అవంతా కూడా మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిపోతుంది. సో, మన స్కిన్ మీద అప్లై చేసే కెమికల్స్ అన్నీ కూడా మన బ్లడ్తో మిక్స్ అయిపోతాయి. మనం కొబ్బరిపాలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాము. కాకపోతే నేను కాటన్ క్లాత్లో వేయలేదు. నా దగ్గర స్ట్రైనర్ ఉంది. అది కొంచెం చిన్న హోల్సే ఉంటాయి. దానిలో వేసి గట్టిగా ఇలా ప్రెస్ చేస్తుంటే మొత్తం కొబ్బరిపాలంతా కూడా వచ్చేస్తాయి. లేని వాళ్ళు క్లాత్ యూజ్ చేస్తే బెటర్, బాగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని తీసుకొని ఒక దలసరిగా ఉన్న కడాయి తీసుకొని దానిలో మనం వేసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేస్తాము. స్లోగా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అక్కడే మనం ఉండి కలపాల్సిన అవసరం ఏం లేదు. మనం కిచెన్లో ఉన్న పనులన్నీ చేసుకుంటూ ఇది చూసుకుంటే సరిపోతుంది. సో, మనం చూస్తున్నప్పుడే చాలా జిడ్డుగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే మనం తీసుకున్నవి బాగా ముదిరిన కొబ్బరికాయలు తీసుకున్నాం కాబట్టి ఆయిల్ వస్తుంది. ఆయిల్ 2 కొబ్బరికాయలకి మరీ ఎక్కువేం రాదు, చాలా తక్కువ ఆయిలే వస్తుంది. బట్ పిల్లలకు పొట్ట నొప్పి వచ్చినప్పుడు కానీ నార్మల్గా మనం మాయిశ్చరైజర్ లాగా స్కిన్కి అప్లై చేయడానికి అంత ఎక్కువ ఆయిల్ ఉండదు కదా, అండ్ రాసిన తర్వాత కూడా చాలా లైట్గా ఉంటుంది. బాగా జిడ్డుగా ఏం అనిపించదు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో ప్రమోషన్స్ కోసం వాళ్ళు చెప్పేటప్పుడు చూస్తూ ఉంటాను. డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నీ అప్లై చేస్తూ ఉంటారు. సన్ స్క్రీన్స్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఇవన్నీ అప్లై చేస్తూ ఉంటారు స్కిన్ మీద అప్లై చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి భయం అయ్యేదా అని అనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ చూడండి మనకి ఆ పాలన్నీ మరిగి ఈ స్టేజ్కి వచ్చేస్తాయి. బాగా ఇప్పుడు మనకి లైట్గా ఆయిల్ తేలడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి ఎంత టైం అయినా రావట్లేదు అని భయపడక్కర్లేదు, కొంచెం టైం పడుతుంది. సో, లాస్ట్కి ఈ కొబ్బరి అంతా కూడా దీన్ని గోదావరి అంటారు కదా, సో అదంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్టైనర్ పెట్టుకొని, నిజానికి క్లాత్లో పెట్టి చేస్తే అవుతుంది కానీ క్లాత్ పీల్ చేస్తుంది ఆయిల్ అంతటిని. సో, స్టైనర్లో వేస్తున్నాను. సో, ఇంత 2 కొబ్బరికాయలకి నాకు చాలా తక్కువ ఆయిల్ వచ్చింది. నేను ఇంతకన్నా ముందు చేసేటప్పుడు ఒక 4-5 కోకోనట్స్ ఉంటాయి కదా, పూజ టైంలో వచ్చినవి, మనం వరలక్ష్మి వ్రతాలు కానీ ఇలాంటప్పుడు చేసుకునేటప్పుడు ఉంటాయి కదా, అలాంటప్పుడు అయితే ఎక్కువ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ లైట్గా కిందన కొంచెం టైం వదిలేస్తే అదంతా కిందకు వచ్చేస్తుంది. నాకు ఇంత ఆయిలే వచ్చింది. పిల్లలకి యూజ్ అవుతుంది కదా అని చేశాను. నచ్చితే ట్రై చేయండి.